శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి వీలైతే ద్వాదశ లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ గోసేవ కానీ లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్ జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ముందుగా మేషరాశి, మీకు ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజ్యపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి పంచాంగాల్లో ఇచ్చేటువంటి చూసుకుంటే 8 ఆదాయం అండి, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే ఇక్కడ ఈ 4, 3 రాజ్యపూజ్యం అవమానం ఉంటే ఆదాయ వ్యయాలు 8, 14 ఉన్నాయి. అంటే 8 లక్షలు వచ్చింది అనుకోండి, సంవత్సరానికి 14 లక్షలు ఖర్చు చూపిస్తుంది. అమ్మో మరి ఇది ఇలాగేనా అండి, మనం దీనికి ఏమైనా మార్పు ఉండదా అంటే భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి, లాజిక్ తెలుసుకోవాలి. మే మాసం నుంచి ధనాన్నిచ్చే కారకుడు 2లోకి వస్తున్నాడు. అంటే మేషరాశి వారికి ఎప్పుడైతే ధనాన్నిచ్చే కారకుడు 2లోకి వస్తాడో పెద్దగా భయపడాల్సిన పని లేదు. మరి ఇది వ్యయాధిపతి కదా మనకు సందేహం కలుగుతుంది. వ్యయాధిపతి అయినందుకు విదేశీ ధనయోగాలు, ఫారెన్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి దీనికి ఏమి చేయాలి, ఈ వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి, ఆదాయం పెరగాలంటే ఏమి చేయాలి అంటే చాలా సింపుల్గా 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, 2వ స్థానాధిపతి శుక్రుడయ్యాడు కావున కేతువు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి మీరు గణపతిని, దత్తాత్రేయుడిని, అమ్మవారి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తే అంత ఆదాయం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి వ్యయం తగ్గాలి, 12వ స్థానంలో రాహు ఉన్నాడు, మినుములు దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా మీ వ్యయం తగ్గుతుంది. ఇందులో చూపించేటువంటి పంచాంగంలో చూపించేటువంటి 8, 14 సంఖ్య గురించి మీరు మైండ్లోంచి హ్యాపీగా తీసేసేయచ్చు. అదేవిధంగా రాజ్యపూజ్యం అవమానం 4, 3 అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే మనం చేసే ప్రతి పనిలో ఒక తప్పు నుంచే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 3 ఉన్నారు, 4, 3. మరి ఇది ఎలాగా, ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ రాజ్యపూజ్యం పెరగాలి, అవమానం తగ్గాలి అంటే, రాజ్యపూజ్యం పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే చాలా ఉంటాయి. ఇందులో నేను మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాలభైరవ అష్టకం చేసుకోండి, రాజ్యపూజ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. మరియు అదేవిధంగా అవమానం తగ్గాలి అంటే స్కందుడిని ఉపాసించండి, ఓం స్కందాయ నమః, లేదా సూర్యభగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మిగతా అంశాలు చూసుకుంటే ఈ సంవత్సరం మీకు ఈ కుజుడు సంవత్సరం మొదట్లో మనకి కర్కాటకం ఏమంటారు కుంభంలో ప్రారంభమవుతుంది, శనితో కలిసి ప్రయాణం జరుగుతుంది. కాబట్టి మొదటి 2-3 నెలలు కొంచెం ఘర్షణ వాతావరణంగా ఉంటుంది. నో నీడ్ టు వరీ, ఎందుకంటే గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు.
కాకపోతే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలి, విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మే లోపలే తీసుకోండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రధానంగా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్సూరెన్సెస్ మూలంగా మంచి లాభాలు ఉంటాయి, రీసెర్చెస్ మూలంగా లాభాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు ఉంటాయి. కాకపోతే 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం సంవత్సరం మొత్తం ఉంటుంది. కావున మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, ఇటువంటి విషయాల్లో అగ్రిమెంట్స్ రాయడము, ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా చూస్ చేయాలి. ఎందుకంటే మేషలగ్నం ఆరు మేషరాశిలో పుట్టిన వారు మెయిన్గా వీళ్ళ కర్మంతా కూడా అప్పుల్లో ఇరుక్కునే కర్మలు ఉంటాయి, ఎవరికైనా ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటుంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మొదటి 2-3 నెలలు మాత్రం కొంచెం చేసే జాబ్లో కొంత స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రవికుజుల యొక్క సంచారం శని మీద నుంచే వెళ్తూ ఉంది, దాని తర్వాత శని తర్వాత రాహు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి పర్టికులర్గా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మీరు మీ యొక్క ఉద్యోగ వృత్తి సంబంధించిన విషయంలో కాస్త సుపీరియర్స్ అన్నది స్ట్రెస్ ఉన్నట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ యొక్క విషయాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లం తినిపించండి. పిడికెడు బెల్లము, క్యారెట్లు, గోధుమ రవ్వ ఇటువంటి పదార్థాలు మీరు తినిపించినట్లయితే మిత్రత్వం పెరుగుతుంది. మరియు ఇది కేవలం మనకి ఉగాది నుంచే కాకుండా దానికంటే ముందు నుంచి కూడా కుజుడు యొక్క ప్రభావం దాని మీద ఉంది కాబట్టి, శని మీద ఉంది కాబట్టి, దశమాధిపతి మీద ఉంది కాబట్టి కాస్త ఉగాది ముందు నుంచే ఆల్మోస్ట్ ఫిబ్రవరి మాసం నుంచే దీని ప్రభావం ఉంటుంటుంది. కాబట్టి కాస్త సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు, వివాహానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో మీరు మే లోపల సెట్ చేసుకోవడం మంచిది. లేదా గురువు వక్రించినప్పుడు, మనకి గురు వక్రం శని వక్రం అని చెప్పుకున్నాం కాబట్టి సెప్టెంబర్ నుంచి మరలా ఒక 4.5 నెలల పాటు ఆ సమయంలో మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా శని కాస్త వక్రిస్తున్నాడని చెప్పుకున్నాం, ఆ సమయంలో మాత్రం కొంచెం అది పర్టికులర్గా జూన్ జూలై మాసం నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు అనేవి సూచిస్తున్నాయి. కాకపోతే ఆ సమయంలో కొంత స్ట్రెస్ అది ఉంటుంది. కొంచెం ఆ టైంలో నూనె కానీ నువ్వులు కానీ దానంగా ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. క్రోధినామ సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది. కావున అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు
తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, ఏం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. శ్రీమాత్రే నమః.